ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ఇండియా అదిరిపోయే విక్టరీ కొట్టింది. ఇండియా బ్యాటింగ్లో అయితే అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. అసలు రెండు టీమ్స్ బ్యాటింగ్ చూసుకుంటే పూర్తిగా డిఫరెంట్ పిచ్ మీద ఆడినట్టు బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ రన్ చేయడానికి ఇబ్బంది పడిన పిచ్ మీద ఇండియన్ బ్యాటర్స్ సునాయాసంగా విక్టరీ సాధించారు. ముందుగా మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మన వాళ్ళు అయితే లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాతో ఆడిన టీంలో ఒక చేంజ్ మాత్రమే చేశారు. నితీష్ రెడ్డి ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. ఇంకా ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్లో ఒక జోస్ బట్లర్ తప్పిస్తే మిగతా టీం అంతా కూడా క్యూ కట్టేశారు. ఒక ఎండ్లో జోస్ బట్లర్ బాగా ఆడుతున్నప్పటికీ మరోపక్క ఈక్వల్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూ వచ్చారు. మన వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే పవర్ ప్లేలోనే హర్షదీప్ సింగ్ క్విక్గా 2 వికెట్స్ తీశాడు. ఫస్ట్ ఓవర్లోనే ఫిల్ సాల్ట్ని డకౌట్ చేశాడు అండ్ ఆ నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న బెన్ డకెట్ని అవుట్ చేశాడు. హర్షదీప్ సింగ్ అయితే ఇండియా తరపున 97 వికెట్స్తో మోస్ట్ వికెట్స్ తీసిన బౌలర్గా నిలిచాడు. ఇంకా హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో 2 ఓవర్స్ బౌలింగ్ చేస్తే 27 రన్స్ ఇచ్చాడు. జోస్ బట్లర్ అయితే హార్దిక్ ఒకే ఓవర్లో 4 బౌండరీస్ కొట్టాడు. ఆ తర్వాత చూసుకుంటే స్పిన్నర్స్ మ్యాచ్ని తిప్పేశారు. వరుణ్ చక్రవర్తి అయితే ఒకే ఓవర్లో 2 వికెట్స్ తీశాడు. స్లోగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న టైంలో ఒక మంచి గూగ్లీతో హ్యారీ బ్రూక్ని బౌల్ చేశాడు. అండ్ దెన్ అదే ఓవర్లో లివింగ్స్టన్ని కూడా బౌల్ చేశాడు. ఇంకా రవి బిష్ణోయ్ అయితే ఒక ఎండ్లో మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. టోటల్గా 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చాడు. తర్వాత క్రీజ్లో చాలాసేపు ఇబ్బంది పడ్డ జాకోబ్ బెతల్ కూడా హార్దిక్ బౌలింగ్లో బిగ్ షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఇంకా అక్షర్ పటేల్ చూసుకున్నా వరుసగా 2 ఓవర్స్లో 2 వికెట్స్ తీశాడు. ఓవర్టర్న్ని అవుట్ చేశాడు అండ్ దెన్ అట్కిన్సన్ని కూడా అవుట్ చేశాడు. ఒక ఎండ్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి 68 రన్స్ మీద బ్యాటింగ్ చేస్తున్న జోస్ బట్లర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బిగ్ షాట్ ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసుకుంటే జోస్ బట్లర్ తప్ప ఇంకెవరూ క్రీజ్లో సెటిల్ అవ్వలేకపోయారు. ఇంకా లాస్ట్ ఓవర్లో 12 రన్స్ చేసిన జోఫ్రా ఆర్చర్ హార్దిక్ బౌలింగ్లో 9th వికెట్గా అవుట్ అయ్యాడు. అండ్ ఇన్నింగ్స్ లాస్ట్ బాల్కి రన్అట్ రూపంలో ఇంగ్లాండ్ 132 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇంకా మన బౌలర్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 3 వికెట్స్ తీయగా హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్స్ తీశారు. ఇంకా మన టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్లోనే సంజు శాంసన్ అట్కిన్సన్ బౌలింగ్లో 22 రన్స్ కొట్టాడు. శాంసన్ అయితే 20 బాల్స్లో 26 రన్స్ కొట్టి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత చూసుకున్న సూర్యకుమార్ యాదవ్ అదే ఓవర్లో డకౌట్ అయిపోయాడు. సూర్యకైతే ఆ రఫ్ ప్యాచ్ అలానే కంటిన్యూ అవుతుంది. ఇంకా అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అభిషేక్ శర్మ అయితే ఉన్నట్టుండి రెచ్చిపోయాడు. మార్క్వుడ్ బౌలింగ్లో 2 సిక్సర్లు ఒక 4 కొట్టిన తర్వాత అడిల్ రషీద్ బౌలింగ్లో ఒక 4, 2 సిక్స్లు కొట్టి 20 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత చూసుకున్నా ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకుండా ఒక రేంజ్లో బ్యాటింగ్ చేశాడు. తన ఇన్నింగ్స్ మొత్తంలో 8 సిక్స్లు స్కోర్ చేశాడు. ఇంకా అభిషేక్ శర్మ అయితే టోటల్గా 34 బంతుల్లో 79 రన్స్ చేసి అడిల్ రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్ అప్పటికే మ్యాచ్లో ఇండియా విన్కి ఇంకా 6 రన్స్ మాత్రమే కావాలి. ఇంకా తిలక్ ఒక ఎండ్లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ 16 బాల్స్లో 19 రన్స్ కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. ఇండియా అయితే ఈ 133 రన్స్ టార్గెట్ని 12.5 ఓవర్స్లో చేజ్ చేశారు. ఇంకా ఈ మ్యాచ్లో గేమ్ చేంజింగ్ స్పెల్ వేసిన వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఇంకా ఈ 5 మ్యాచ్ టీ20 సిరీస్లో భాగంగా ఇండియా 1-0 లీడ్తోకి వెళ్ళిపోయింది. ఇండియా అయితే ఇంగ్లాండ్ మీద హోమ్ గ్రౌండ్లో ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. సో ఈ సిరీస్ కూడా ఇండియా మంచిగా డామినేట్ చేసి సిరీస్ గెలుస్తుందేమో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.